దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవంతుడికి మన మీద ఉండే ప్రేమ అత్యర్థం. ఇంతటిది అని మనం చెప్పలేము. భగవంతుడికి మన మీద ఇంత ప్రేమ అనేది భగవంతుడు కూడా చెప్పలేడు. ఆయన మాటలతో కూడా సాధ్యం కాదండి. బాలేదు స్వామీజీ. ఎందుకని? ఆయన సర్వజ్ఞుడు అంటున్నారు, కరెక్ట్. అన్నీ తెలిసినవాడు అంటున్నారు, కరెక్ట్. మరి అన్నీ తెలిసిన వాడికి ఇంత అని చెప్పలేకపోవడం ఏమిటండి? అప్పుడు సర్వజ్ఞత్వం ఎలా వస్తుంది? అది ఆయన సర్వజ్ఞుడు కాడన్నమాట. అంటే సర్వజ్ఞత్వానికి నిర్వచనం ఇచ్చారండి. ఏమిటి సర్వజ్ఞుడు అంటే? ఉన్న వాటిని ఉన్నట్టు తెలుసుకొనగలుగుట, లేనిది ఉన్నట్టు తెలుసుకొనగలుగుట కాదు. ఉన్నది లేనట్టు తెలుసుకొనగలుగుట కాదు, ఉన్నది ఉన్నట్టు తెలుసుకొనగలుగుట. అంటే అర్థం కాలేదండి. అంటే చెప్తా. ఒకటి, ఇంత హద్దులో ఉన్నది, ఇంత హద్దులో ఉన్నదాన్ని ఇంత హద్దులో ఉన్నదని తెలుసుకోగలగడమే తెలుసుకోగలగడం అంటే. కానీ హద్దు లేనివి కొన్ని ఉంటాయి. ఆకాశం ఎంత హద్దు, దాని ఎత్తు ఎంత? ఇప్పుడు భూమి నుంచి అట్మాస్ఫియరిక్ ఫీల్డ్ ఒకటి ఉందండి. అంటే భూమి యొక్క వాతావరణపు ప్రభావం ఉండేటటువంటి ఒక ఫీల్డ్ ఉంటుంది భూమి పైనకి, చుట్టూ భూమిని ఆక్రమించి. ఎంత? దానికి ఒక హద్దు ఉందండి. ఏదో ఒక 300 మైల్స్ అని ఏదో ఒక హద్దు ఉందండి, రైట్? ఆ పైన ఇంకా అనంతాకాశం ఉంది. దాని హద్దు ఎంత? ఓ 300 మైల్స్ చెప్పారు కనుక బహుశా అది పోనీ 3 lakhs మైల్స్ అంటామండి. అంటే వాడు పిచ్చోడు అంటారు. ఎందుకంటే దానికి హద్దు లేదు. నువ్వు కొన్ని లక్షల కోట్ల మైళ్ళ దూరం ప్రయాణం చేసినా అది ఇంకా అలా పైకి ఇంకా ఉంటూనే ఉంటుంది. అది ఎంతో తెలియదు. అలాంటి దాని గురించి నువ్వు సర్వజ్ఞుడివి కదయా చెప్పు అంటే, ఇంత అని ఎవడైనా వంకి చెప్పాడు అనుకోండి, ఏమనాలి వాడిని? పిచ్చోడు అనాలి. మరి తెలియడం అంటే ఏమిటి? దాని గురించి హద్దు లేనంత, అనంతము, అనంతము, తెలియనంత అంటే కరెక్ట్ ఆన్సర్ అండి. అప్పుడు వాడికి 100 మార్కులు వేస్తారు. అంటే హద్దు ఉండని వాటిని తెలియనంత అని చెప్పడమే నిజమైన తెలివంటే. తెలియనంత అంటే నన్ను ఎవడో తెలియని వాడిని అనుకుంటారేమో అని ఇంత అని చెప్పాడు అనుకోండి, అని పిచ్చోడు అంటారు. రైట్? గతంలో ఒకసారి మనం చెప్పుకున్నాం, ప్రస్తావన వచ్చింది కనుక ఒకసారి చెప్తున్నాం. శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థానం
అందులో చాలామంది పండితులు. ఒకసారి ఒక వైదేశిక పండితుడు అక్కడికి వచ్చాటండి. చాలా గొప్పవాడు, మహానుభావుడు, మంచి తర్కంలో అందరినీ ఓడించేస్తున్నాడు ఆయన. నిజానికి రాయలవారి ఆస్థానాల్లో ఉండేటటువంటి అష్టదిగ్గజాల్లో 7 ఓడిపోయారండి ఆయన ముందర. తెనాలి రామకృష్ణ ఆవేళ లేడు అక్కడ. లేడు కనుక బతికారు వాళ్ళు. సరే పాపం తెనాలి రామకృష్ణ గారికి కబురు చేస్తే, అయ్యా నేను హాలిడేలో ఉన్నానండి, అంచేత ఇప్పుడు నేను ఇవాళ రాలేను, అయితే సభని వాయిదా వేస్తున్నాను రేపటికి, ఇంకా మేము ఓడిపోయామని ఒప్పుకోవట్లేదు, నీకు పత్రం రాసి ఇచ్చేయట్లేదా, ఇంకా మావాడు ఒకడు ఉన్నాడు రేపు, వాడిని కూడా నువ్వు ఓడిస్తే ఓకే, అప్పుడు నీకు విజయం కలిగిందని, మా వాళ్ళంతా ఓడిపోయామని అప్పుడు నీకు రాసిస్తాము అన్నట్టండి. సరే సభ నెక్స్ట్ డేకి వాయిదా. పాపం తెనాలి రామకృష్ణ హాలిడేస్ మీద ఉన్నాడండి, ఆయన వెకేషన్లో ఉన్నాడు. అర్జెంటుగా పిలిపించారు వెకేషన్ నుంచి ఆయన. సరే పాపం రాజుగారు పిలిస్తే ఉరుకులు పరుగులు వేసుకుంటూ వచ్చాడు ఆయన. మహారాజ్ ఏమిటి ఆజ్ఞ? కొంపలు అంటుకున్నాయా, వాడెవడో వచ్చాడు, పండితుడు, మన వాళ్ళందరూ కూడా అతనికి సమాధానం చెప్పలేకపోతున్నారు, చాలా గొప్ప తెలివితేటలు ఉన్నవాడు వాడు, మన రాజ్యం పరువు కాపాడాలయ్యా, ఎంత నీ చేతుల్లో ఉంది, దానికి పెద్ద బెంగెందుకు మహారాజా, నేను ఉన్నాను కదా, నిర్భయంగా హాయిగా ఏ రకమైనటువంటి దిగులు లేకుండా ఉండండి మహారాజ్ అని ఆశ్వాసం కలిగించి వెళ్ళాడు. సభలోకి వచ్చాడు. సరే పండితులు వారు కూర్చున్నారు వాదానికి. వాదం ప్రారంభమైంది. చూస్తే ఇంక పెద్ద వయసు ఉన్నవాడుగా తెనాలి రామకృష్ణ అందరికంటే చిన్నవాడండి ఉన్నవాళ్ళల్లో. సో కుర్రాడు వాదానికి దిగుతున్నాడు. పెద్దవాళ్ళు మహానుభావులు వాళ్ళంతా ఓడిపోయారు. ఈయన కూర్చున్నాడు. సరే ఆ పండితుడు వాడు చూసేటండి ఆయన, సర్వజ్ఞ శిఖామణి, వాదానికి వచ్చినావు, నువ్వు అడుగుతావా నన్ను అడగమంటావా? పెద్దలు మీరు ఎలా చెప్తే అలాగండి అన్నాడు ఆయన. సరే అడగడానికి నీకే అవకాశం ఇస్తున్నాను, వేసుకో, ఏం అడుగుతావు అంటే, అడగమంటారా సార్? అడగవాయ్ అన్నా. మా ఊళ్ళో కాకులేనండి. అడగమంటే ఇంకా ఏం అడుగుతాడో అనుకున్నాడు ఆయన. కానీ ఈయన అడిగిన ప్రశ్న చూస్తే ఆయనకి మతిపోయింది. ఏమిటి అడిగింది ఈయన? మా ఊళ్ళో కాకులేనండి అని అడిగాడు. ఏం చెప్తాడైనా? వాదంలో ఒక నియమం ఉందండి. ఏమిటి నియమం? నేను నిన్ను ఒక ప్రశ్న వేశాను అనుకో, దానికి నువ్వు సమాధానం చెప్పలేకపోతే నేనే మళ్ళీ సమాధానం చెప్పగలగాలి. అలాంటి ప్రశ్నే నేను వెయ్యాలి తప్ప నాకు కూడా తెలియకుండా ఎక్కడి నుంచో ఏదో ప్రశ్న వేయకూడదు. ఇప్పుడు ఆ పండితుడు చెప్పలేకపోయాడు, మరి ఇతనే నేను సమాధానం చెప్పాలి కదా. సరే అడిగేటండి. సరే నేను చెప్పలేకపోతున్నాను, మరి చెప్పలేకపోతే ఓడిపోయానని రాసి ఇచ్చేయండి స్వామి అన్నాడు. నిన్నను వీళ్ళంతా ఓడిపోయామని రాసి ఇవ్వాల్సిన వాళ్ళు, మరి ఇప్పుడు ఈవేళ ఆయన చెప్పలేకపోయాడు. వాదంలో నియమం నీకు తెలుసును కదా, మేం చెప్పలేకపోతే నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం నువ్వే చెప్పాల్సి ఉంటుందని తెలియదా నీకు? నువ్వు చెబితే అప్పుడు మేము ఓడిపోయామని రాసిస్తా. అయ్యా తప్పకుండా సార్, చెప్పు అప్పుడు మీ ఊళ్ళో కాకులేని. 33,456. వెంటనే పాపం ఆ పండితుడికి ఒళ్ళు మండిందండి. ఇక్కడికి వచ్చింది ర్యాండమ్గా క్వశ్చన్ వేసాడు. పెద్ద మహా కరెక్ట్గా సెన్సస్ స్టేట్మెంట్ అసలు మన గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన సెన్సస్సే 10 ఏళ్ల క్రితందో 25 ఏళ్ల క్రితందో ఇస్తారు. ఈయన 33,456 అని నిస్సంకోచంగా టక్కమని చెప్పేటప్పటికీ ఒళ్ళు మండి, మహారాజ్ అన్యాయం అండి, ఇదిలాగా అవమానిస్తున్నాడు పాండిత్యాన్ని, వెంటనే వీటి మీద ఎంక్వైరీ వేయాలండి. అదే ఏం అక్కర్లేదు మహారాజ్, కావాలంటే మీరే లెక్క పెట్టించి చూడండి మహారాజ్. ఈ పండితుల వారిని దగ్గర పెట్టుకుని చక్కగా మన ఊళ్ళో ఉండే కాకులను లెక్క పెట్టించండి. 33,456 కంటే ఒకటి తక్కువ ఉన్నా ఒకటి ఎక్కువ ఉన్నా నేను ఓడిపోయానని ఒప్పుకుంటాను స్వామి. తప్పకుండా నేనే దగ్గర ఉండి లెక్క పెట్టిస్తాను, పదండి అన్నాడండి ఆ పండితుడు.
ఒక నియమం మహారాజ్. ఏమిటది? మరేం లేదండి, మా ఊరికి చుట్టపు చూపుగా వచ్చిన కాకులు కూడా కొన్ని ఉండొచ్చు. మా ఊరు నుంచి చుట్టరికపు చూపుగా పక్క ఊళ్ళకి వెళ్ళిన కాకులు కూడా కొన్ని ఉండొచ్చు. కనుక అలాంటి వాటిని కనుక పక్కకి తీసి మీరు లెక్క పెడితే 33,456 కరెక్ట్గా ఉన్నాయి. చెక్ చేసుకోండి పండితారు. ఏమంటారు దాన్ని? వాదన కోసం అట్లాగా వితండంగా వాడేదో ప్రయత్నం చేసేందుకు ఈయన కూడా వితండంగా ఏదో చేసి ఆయన్ని ఓడించాడే తప్ప కొన్ని తెలుసుకోవడానికి వీలు కాని వాటిని తెలుసుకోతగనివి అంటేనే నిజంగా తెలిసినట్టు లెక్క. మనిషికి పళ్ళు ఎన్నండి? కింద 16 పైన 16 ఏదో 32 పళ్ళు ఉంటాయట మనుషులకి. ఆవులకి అంటే ఆవులకి 2 లైన్స్ ఉండవటండి, ఒక లైనే ఉంటుంది అండి. మరి కాకికి మా 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 ఊళ్ళో ఉండే కాకికి పళ్ళు ఎన్ని అంటే కాకులు గల పళ్ళే ఉండవు. కాకి దంతాలు ఎక్కడ ఉంటాయండి? అడిగితే పాప ఆయన సర్వజ్ఞుడు కదా అని కాకికి పళ్ళు కింద 2 పైన 2 అన్నాడు అనుకోండి, ఏమంటారు అని? పిచ్చోడు అంటారు అని. తెలీదు అన్నాడు అనుకోండి, కరెక్ట్ ఆన్సర్ అది. అయ్యో తెలియదని చెప్తే నామోషి, అందుకోసం ఏదో తెలిసినట్టుగా ఏదో ప్రిటెండ్ చేశాడు అనుకోండి, వంచాడు అనుకోండి, అది మోసం అని అంటాం దాన్ని. అయితే తెలియతగని వాటిని తెలియతగదు అనడమే తెలివి అంటే. తెలుసుకోతగిన వాటిని ఏ రకంగా చెప్పాలో అలా తెలుసుకోవడమే తెలివి అని అంటే. వ్యోమాంభోజమిదం తయా కిల విదన్ భ్రాంతోయమిత్యుచ్యతే అంటారు మన కూరేసులు అనేటువంటి మహానుభావులు. మనకి పద్మాలు తెలుసును కదా, కొలంలో దొరుకుతాయి మనకి. కమలాలు అని అంటాం మనం. కొన్ని నీలి కమలాలు ఉంటాయి, కొన్ని ఎర్ర కమలాలు ఉంటాయి, కొన్ని తెల్ల కమలాలు ఉంటాయి, కొన్ని బ్రహ్మ కమలాలు ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి కమలాలు. గగన కమలాలు ఎప్పుడైనా చూసావా అన్నాడు. గగన కమలాలు ఏంటి? ఆకాశం నుంచి గగన కమలాలు పుడతాయండి. చూసావా అంటే అబ్బే నాకు తెలియదు అంటే నామోషి అనుకుంటా. చూశాను గగన కమలాలు, అదిగో అక్కడ గగనంలోంచి అలాగ వస్తాయి ఇలాగ అని ఎవడైనా వాటి గురించి ఏమైనా వర్ణన ప్రారంభించాడు అనుకోండి, వాడిని పిచ్చోడు అని అంటారు. అంటే తెలీదు అన్నాడు అనుకోండి, 100 మార్క్స్ కరెక్ట్ ఆన్సర్ అని అర్థం. దాన్ని తెలియతగని వాటిని తెలియదు అనడమే తెలివి అనంటే, సర్వజ్ఞత్వము అనంటే. భగవంతుడు చెప్తున్నాడు, అర్జున నిజమైన జ్ఞానికి నాయందుండే ప్రేమ ఇంత అనేది నాకు తెలీదు. అలాంటి వాని మీద నాకుండేటటువంటి ప్రేమ ఇంత అనేది కూడా నాకు తెలియదు. ప్రియో హి జ్ఞానినోత్యర్థమహం సచ మమ ప్రియ అంటాడు 17వ శ్లోకంలో 7వ అధ్యాయంలో. భగవంతుడు తనను ఆశ్రయించి ఏది కావాలనుకున్నా ఇస్తాడు. అది ఈ లోకానికి సంబంధించినటువంటి సంపదలు కావచ్చు, పురుషార్థాలు కావచ్చు, పరలోక సంబంధమైన పురుషార్థాలు కావచ్చు, పారమార్థికమైనటువంటి పురుషార్థాలు కావచ్చు, ఏమైనప్పటికీ కూడా తనని అడిగితే అన్నీ ప్రసాదిస్తాడు. సర్వలాభాయ కేశవ. లోకంలో ఉండేటటువంటి ఈ అల్పులైనటువంటి ఈ జీవులు కానీ, పాలకులు కానీ, దేవతలు కానీ, వీళ్ళంతా కూడా ఏకైక లాభాయ. ఏదో ఒక్కొక్క లాభం కోసమనే ఒక్కొక్కళ్ళు ఉంటారు లోకంలో. ఏకైక ఫల లాభాయ. కానీ కేశవుణ్ణి ఆశ్రయిస్తే, భగవంతుడిని నారాయణని ఆశ్రయిస్తే సర్వలాభాయ కేశవ, అన్నీ ప్రసాదించగలడు ఆయన. ఇప్పుడు మన చేతుల్లో 1,00,000 రూపాయలు ఉన్నాయనుకోండి, 1 ఉన్నట్టే, 10 ఉన్నట్టే, 100 ఉన్నట్టే, 1000 ఉన్నట్టే, 5,000 ఉన్నట్టే, 10,000 ఉన్నట్టే, 50,000 ఉన్నట్టే కదండి. ఇవన్నీ దాంట్లో ఇమిడి ఉంటాయి. నారాయణులో అన్నీ ఇమిడి ఉంటాయి. మిగతా ఉండేటటువంటి
వాళ్ళల్లో, దేవతల్లో కావచ్చు, మనుషుల్లో కావచ్చు, ఎవరిలోనైనా ఏదో కొన్ని మాత్రమే ఉంటాయి తప్ప అన్నీ ఉండడం అనేటటువంటిది ఉండదయా. అంచేత నన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళు, నన్నే కోరుకునేవాళ్ళు. గోదాదేవి చెప్తుందండి, ఏం కావాలరా మీకు అని అడిగాడు ఆయన. ఉన్నయి అరతిత్తు వందో, నిన్నే కోరి వచ్చామయా, నువ్వు ఇచ్చేది కోరి రాలే, మేము నిన్ను కోరి వచ్చామయా అని చెప్తారన్నమాట. అట్లాగా ఎవడైతే తనతోటే ఉంటూ తననే కోరి ఉంటాడో అలాంటి వాడు జ్ఞాని. కానీ ఒక మాట చెప్తా, జ్ఞాపకం పెట్టుకో, ఎవడైనా నా నుంచి ఏదైనా పొందాడు అని అంటే అసలు నేను వాళ్ళని ఎప్పుడు కృతజ్ఞతతోటి సేవిస్తానయా. తమాషా చూడండి, ఇచ్చేవాడు ఆయన, పుచ్చుకునేవాళ్ళు వీళ్ళు కదా. ఎవరికి కృతజ్ఞత కలిగి ఉండాలి? ఎవడైనా మనకి ఏదైనా ఇంత ఇస్తే వాడి విషయంలో ఎంతో కృతజ్ఞత చూపిస్తాం మనం, రైట్? అయ్యో నాకు జీతం ఇచ్చాడే, నాకు ఉద్యోగం ఇచ్చాడే, నాకు నీడనిచ్చాడే, నాకు విద్యనిచ్చాడే, జ్ఞానాన్ని ఇచ్చాడే, నేను వాడికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటా, కృతజ్ఞుడనై ఉంటా అని పుచ్చుకున్నవాడు ఇచ్చిన వాడికి కృతజ్ఞత చూపిస్తాడు. ఇది లోకంలో మనం చూసేటటువంటి పద్ధతి. కానీ భగవంతుడి పద్ధతి వేరండి. ఎవడు తన నుంచి పుచ్చుకుంటాడో వాడికి ఎప్పుడైనా కృతజ్ఞుడై ఉంటాడండి. ఇది ఎక్కడ కుదురుతుందండి? కుదరకపోవడం నీ ఇష్టం నా ఇష్టం కాదా? ఆయన చెప్పుకుంటున్నాడు స్వయంగాను. ఎక్కడ? 7వ అధ్యాయంలో ఏం చెప్పుకుంటున్నాడో విందాం మనం. ఉదారా సర్వ ఏవైతే జ్ఞానీతు ఆత్మైవ మే మతం ఆస్థిత సహి యుక్తాత్మా మామేవ అనుత్తమాం గతిం. అర్జున, సుకృతులై నన్నే ఆశ్రయించి నా నుంచే ఏదైనా పొందాలి అని అనుకునేవాళ్ళు 4 రకాలుగా ఉంటారని చెప్పాను కదా. అందులో ఆర్తుడు, అర్ధార్థి, జ్ఞాని, జిజ్ఞాసు, నలుగురిని గురించి నేను నీకు చెప్పా. అయితే ఈ నలుగురు కూడా చాలా ఉదారులే. నా నుంచి ఏదో కొంత తీసుకుంటున్నారు కదా. నా నుంచి ఏది తీసుకున్నా వాడు నాకు చాలా గొప్ప ఉపకారం చేసినట్టే. ఎందుకని? ఇచ్చినవాడు ఉపకారం కూడా, పుచ్చుకున్నవాడు ఉపకారం కూడా. అంటే లోకం రీతి ఎలా ఉందో నాకు అక్కర్లేదయా, నాకు మాత్రం నా నుంచి ఎవడైనా పుచ్చుకున్నాడంటే నాకు బోల్డ్ అంత ఇష్టం, నాకు అంతే. మనకి ఇది లౌకికంగా కూడా చాలా తమాషాగా ఉంటుందండి. చూడండి, ఎవడైనా అదో పెద్ద పండగ పెట్టుకొని ఆ పండగ నాడు వచ్చిన వాళ్ళందరికీ ఏదో భోజనాలు పెడదాము అని ఏదో ఒక 25 కేజీలు పెద్ద ఒక ప్రసాదం తయారు చేసి పెట్టాడు. పులిహోర లాంటిదో, ఏదో పొంగలో, దధ్యోజనమో ఏదో ఒకటి, ఓ ప్రసాదాన్ని తయారు చేసి పెట్టాడు. 25 కేజీలు తయారు చేసి పెట్టాడు. అందరూ భక్తులందరినీ పిలిచాడు. నిజానికి వాళ్ళంతా వచ్చి తన దగ్గర, తన ఇంట్లో తా చేసినటువంటి పదార్థాన్ని వాళ్ళంతా తీసుకుంటే వాడు ఎలా ఉంటాడు? వాడు మంచి ఆనందంతో పొంగిపోతాడు. పుచ్చుకుంటే పొంగిపోవడం ఉంటుంది. తన దగ్గరికి వచ్చి తిన్నవాడు, మామూలుగా మీరు హోటల్కి వెడితే పైసలు ఇచ్చి వాడి దగ్గర తినిపోతారు, మీరు వాడికి థ్యాంక్స్ చెప్పి మీరు పోతారు. కానీ వీడు ఈ 25 కేజీలు తయారు చేసి పెట్టుకున్నప్పుడు మనమంతా వాడి ఇంటికి వెళ్ళి ఎంత బాగా చేసావయ్యా అని వాడిచ్చిన ప్రసాదం తినేసిపోతే, నాకు మంచి ఉపకారం చేశారయ్యా మీరు వాడు వచ్చి అని వాడు మనకి థ్యాంక్స్ చెప్పుకుంటాడు. ఇప్పుడు వాడు చేసి పెట్టుకున్న తర్వాత ఏదో కారణం చేత కోవిడ్ వచ్చి మనం వెళ్ళలేదు అనుకోండి, వాడు ప్రసాదం అయితే తయారు చేసి రెడీగా పెట్టుకున్నాడు. వాడు వస్తే ఇద్దామా అని అనుకున్నాడు. కానీ ఆ వేళ ఏదో 144 సెక్షన్ పెట్టారు ఎక్కడో ఏదో కారణం చేత, లేదా ఇంకోటి ఏదో ఉపద్రవం వచ్చింది, అక్కడ ఇంకోటి ఏదో హడావుడి వచ్చింది, ఎవడు రాలా. వాడు ఎలా ఉంటాడండి ఆ వేళ? ఏడుస్తాడండి పాపం, దొల్లి. అయ్యో నేను ఇంత చేశానే, ఎవడు రాకపోయానే, ఎవడు తినకపోయానే, ఎవడికి నేను పెట్టలేకపోతేనే, అయ్యో. అరే పెట్టకపోతే నీకు మిగిలి కదయా,
శుభ్రంగా నువ్వే కూర్చొని తిను అంటే వాడు తినలేడు. తీసుకునేవాడు ఎవడు లేకపోతే వాడు పాపం ఎంతో ఆర్తితోటి ఆక్రోశిస్తాడు, బెంగపడిపోతాడు, బాధపడిపోతాడు కదండి. తీసుకునేవాడికి థ్యాంక్స్ చెప్పుకుంటాడు. ఇది మన భారతీయ సంప్రదాయం అండి. పెద్దల్ని పిలుస్తాం మనం మన గృహాలకి, పిలిచి వారికి నమస్కారం పెట్టి చక్క పాదాలు కడిగి తీర్థం శిరస్సును ప్రోక్షణ చేసుకుని వారికి ఇంత వస్త్రమో సంభావనో పెట్టి, అబ్బా నన్ను తరింపజేశారండి, మా ఇంటికి వచ్చి మా గృహాన్ని పావనం చేశారండి, మా సమయాన్ని చక్కగా దివ్యంగా మలిచారండి అని వాడికి నమస్కారాలు పెట్టుకుని వాడికి థ్యాంక్స్ చెప్పుకుని వాడిని ఆనందంగా పంపిస్తాం. ఇచ్చింది మనం, వాడు మనకి థ్యాంక్స్ చెప్పాలి వాడు. కానీ అలా ఉంటుంది. అలాగా చూడండి ఎంత అద్భుతమైనటువంటి సంప్రదాయాన్ని మనకి నేర్పిందో శ్రీకృష్ణ సిద్ధాంతం. ఇది కృష్ణుడి సిద్ధాంతం అండి, భగవంతుడి సిద్ధాంతం. ఇచ్చినవాడు గొప్పవాడు కాదండి, పుచ్చుకున్నవాడు గొప్పవాడు. ఇద్దాం అనుకున్న వాడికి 4 చేతులు పెట్టి కూర్చున్నానయ్యా నేను. భగవంతుడి చేతులేని 4. ఎందుకు? మనం కోరుకునేవి 4 రకాలు ఉంటాయి కనుక. ఏంటవి? పురుషార్థాలు అంటారు. ఎన్నవి? 4. చతుర్విధ పురుషార్థాలు అని అంటారు. ధర్మ, అర్థ, కామ, మోక్ష. రైట్? ఈ 4 ఏది కోరినా ఇవ్వడం కోసం 4 చేతులు పెట్టుకున్నాను. ఎవడు అడిగితే వాడికి ఇవ్వడం కోసం రెడీగా. ఇప్పుడు ఎవరన్నా ఒకటి అడిగాడు అనుకో, 2 చేతులు పెట్టుకున్నాను అనుకోండి, ఓ 4 వచ్చి అడిగితే నేనేం చేయాలి? మళ్ళీ వెయిట్ చేయండి బాబు కాస్త, వీళ్ళు క్లియర్ అయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని టేకప్ చేస్తానని అనాలి. అలా అనడం ఇష్టం లేక 4 కోరితే 4 రకాలు ఎట్ ఏ స్టెచ్ 4కి ఇవ్వడానికి వీలుగా, ఎవడు ఏడడిగితే వాళ్ళకి వెంటనే ఇవ్వడానికి వీలుగా. చతుర్ణాం పురుషార్థానాం దాత దేవ చతుర్భుజ. అందుకోసం పెట్టుకున్నా. మరి పెట్టుకున్నప్పుడు పుచ్చుకునేవాడు వస్తే నాకు తృప్తి, ఆనందం. నేను పెట్టుకున్నా ఎవడొచ్చి పుచ్చుకోకపోతే నాకెంత దిగులుగా ఉంటుంది. అంచేత పుచ్చుకున్న వాళ్ళల్లో చాలా ఉదారులే. ఉదారా సర్వ ఏవైతే, వాళ్ళంతా కూడా ఉదారులే అని నేను భావిస్తా. వాళ్ళకి ఎప్పుడూ నేను కృతజ్ఞుడు అయి ఉంటాను. కానీ ఒక విషయం అర్జున, ఈ 4లో మిగతా 3 సంగతి వేరు. వాళ్ళు కూడా ఉదారులే, ఏం సందేహం లేదు, ఏదో పుచ్చుకుంటున్నారు కనుక. కానీ తర్వాత వాళ్ళు ఏకభక్తులు కాదు కదా, నిత్యయుక్తులు కూడా కాదు కదా. అంచేత వాళ్ళకంటే ఈ జ్ఞాని అనేవాడు ఉన్నాడే, జ్ఞానీతు మే ఆత్మ. ఆత్మ అంటే శరీరాన్ని నిలబెట్టేది, శరీరానికి జీవనాన్ని ఇచ్చేది, శరీరాన్ని పోషించేది. అది కదండి ఆత్మ అంటే. జ్ఞానీతు మే ఆత్మ. జ్ఞాని మిగతా 3 కంటే విలక్షణంగా నాకు కేవలం ఉదారుడే కాదు, అసలు నాకు ఆత్మ ఆయన. అర్థమేంటి? ఆయన వల్ల నేను జీవిస్తా, ఆయన వల్ల నేను ప్రకాశిస్తా. నా ఉనికి అతని మీద ఆధారపడి ఉంటుంది. శరీరపు ఉనికి దేని మీద ఉంటుందండి? ఆత్మ మీద ఆధారపడి ఉంటుంది. అది ఉంటే ఇది ఉంటుంది, అది లేకపోతే దీన్ని బయటికి పంపించేస్తాను. శరీరం ఆత్మ లేకపోతే ఎట్లా పనికిరాంది అవుతుందో, జ్ఞాని లేకపోతే నేను అట్లానే ఉండి ఉపయోగం లేనివాడిని అవుతాను. నా యొక్క వైభవాన్ని, గొప్పతనాన్ని ప్రకాశింపచేసేటటువంటి మహత్త కలిగినటువంటి వ్యక్తి జ్ఞాని. అంచేత జ్ఞానిని నేను ఆత్మ అని అనుకుంటా. ఊరుకోవా, అందరికీ నువ్వు ఆత్మని వేదం చెప్తుంటే మళ్ళీ నీకు ఇంకో ఆత్మ ఏదో ఉందంటావు నువ్వు. కోపం వచ్చింది అర్జునుడికి. నీకు వేరే ఒక ఆత్మ ఉంటుందా? అసలు నువ్వే విశ్వాత్మవి అని అంటారు కదా, నీకు ఇంకో ఆత్మ ఏంటా? నేను చెప్తున్నాను అంతే అన్నాడు. నేను చెప్తున్నాను అంతే, ఒప్పుకో నువ్వు. అది శాస్త్ర విరుద్ధం కనుక నేను ఒప్పుకోను అన్నాడు. శాస్త్రం చెప్పిందో లేదో పక్కన పెట్టవా, ఇది శ్రీకృష్ణ సిద్ధాంతం, ఇది నా మతం. మతం అంటే అభిప్రాయం కదండి. జ్ఞానీతు ఆత్మైవ మే
మతం. నేను చెప్తున్నా ఈ మాట, ఎవడు కాదంటాడు. జ్ఞానిని నేను నా ఆత్మగా భావిస్తా. ఆయన లేకపోతే నేను శరీరం పనికిరానట్టుగా నేను ఎందుకు పనికిరాని వాడిని అని అనుకుంటా. ఆయన ఉంటేనే నేను ప్రకాశిస్తానని నేనంట. కాదంటావా నువ్వు? నువ్వు కాదన్నా నేను ఒప్పుకునేది లేదు. ఇది మే మతం. నువ్వు ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో, నువ్వు ఎక్కడ ఏం చేసుకుంటావో చేసుకోను, ఇది నా మతం. ఎంత గట్టిగా చెప్పాడండి ఆయన జ్ఞానిని గురించి. భగవంతుడికి జ్ఞాని విషయంలో ఉండేటువంటి ప్రేమ ఎంతటిదో, మిగిలినటువంటి వాళ్ళని కూడా ఏది పొందాలనుకున్న వాళ్ళని ఎంత బాగా ఆయన కృతజ్ఞతతోటి సంభావిస్తాడో మనకి ఈ 7వ అధ్యాయపు 18వ శ్లోకం చెప్తోంది. అందులో ఉండేటువంటి ఇంకొంచెం విశేషాన్ని కూడా మనం తెలుసుకుందాం. ఎందుకంటే మనకు సందేహం వస్తుంది, మరి నేను అంతవాణ్ణి ఎలా అవుతాను అని. అలాంటి అంతవాణికి ఎలా అవుతానో అనేదాన్ని కూడా ఆయన తర్వాత చెప్పాడు. దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.